చాలా రోజులైందనా నీతో వర్కౌట్ చేసి ఇద్దరం కలిసి చేద్దామని మా వరుణ్ అన్నాడు. సరేరా ముందు స్ట్రెచ్చింగ్‌తో స్టార్ట్ చేద్దాం అని చెప్పాను. ఏం చేద్దాం అని అడిగితే బ్యాక్ డేతో స్టార్ట్ చేద్దాం అని అన్నాడు. ఫస్ట్ లాట్ మిషన్ మీదకి ఎక్కిన తర్వాత మొత్తం లాట్స్ ఓవరాల్‌గా డోరీస్ మజిల్ కాంట్రాక్ట్ అయిద్ది. వి బార్ గ్రిప్‌తో ట్రైన్ చేద్దాం అన్నాను. సరే అన్న మా వరుణ్ అన్నాడు, నాకు కొద్దిగా ఇంకొద్దిగా లోడ్ ఎయ్యనా, లోడ్ ఏస్తే నా బ్యాక్ బాగా ఇంప్రూవ్ అయిద్దనా అని అన్నాడు. సరే ఇంకొద్దిగా లోడ్ ఏశాను. లోడ్ ఏసి ఈలోపు వర్కౌట్ చేస్తా ఉంటే నా వచ్చేసి కొత్త జిమ్ అనేది గుర్తొచ్చింది. ఏంటి పనులు ఇంత స్లోగా అవుతున్నాయి, ఇంటీరియర్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా మిషన్లు రావడానికి ఇంత లేట్ అవుతుంది, ఆల్రెడీ ఫ్లోర్ వర్క్ కూడా అయిపోయింది, ఇలాగే అయితే ఎలాగని ఆలోచించేలోపు మళ్ళీ ఏంటన్న ఆలోచనలోకి వెళ్ళిపోయి నాన్న వర్కౌట్ చేద్దాం మా వరుణ్ పిలిచాడు. సరే మళ్ళీ టీ బార్ ఎక్కాం. టీ బార్ వేసిన తర్వాత నువ్వా నేను అన్నట్టు పోటాపోటీగా చేస్తున్నాం. వరుణ్ ఇంకొద్దిగా లోడ్ అయ్యానా, ఇంకొద్దిగా లోడ్ వేస్తే నా బ్యాక్ విత్ బాగా పెరిగిద్దనా అని అన్నాడు. సరే అని మళ్ళీ లోడ్ వేసి మళ్ళీ సెకండ్ సెట్ ట్రై చేసాం. లేదన్నా ఇలా కాదు కానీ థర్డ్ సెట్ ఇంకొద్దిగా లోడ్ అయ్యాను అన్నాడు. థర్డ్ సెట్ మళ్ళీ వేసి మళ్ళీ లోడ్ ఎక్కువ వేసి చేసాం. అలాగే అన్న నువ్వు కూడా ట్రై చేయనా అంటే, లేదు తమ్ముడు నాకు కొద్దిగా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందంటే, ఏం పర్లేదు చెయ్యన్నా చూసుకుందాం అన్నాడు. సరే నేను కూడా చేశాను. ఆఖరిగా ఏం చేద్దామంటే లాటరల్ రైజెస్ చేసి కంప్లీట్ చేద్దాం అన్నాడు. దాంతో లాటరల్ రైజెస్ కంప్లీట్ చేసి ఈరోజు వర్కౌట్ అయితే కంప్లీట్ చేశాను.